ఒక ఇంజెక్షన్ వేయించుకోకుంటే నువ్వు 4 రోజుల్లో చనిపోతావు అనే మాట మీకు మీ లైఫ్లో అట్లా జరుగుంటే మీకు ఎంత పెయినో నాకు నా లైఫ్లో ఈరోజు అట్లనే జరిగింది. ఇట్లా అసలు ఏ టాపిక్ ఏంటంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్దామని 6 o'clockకి లేచి ఇక్కడ నా రూమ్కి వెళ్ళి పక్కన గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్కి వెళ్తుంటే ఆ ముందలోకి వెళ్ళిన ఒక కుక్క ఉండే ఆల్రెడీ, అంటే ఒక పక్కన కూర్చుంది ఆల్రెడీ. అది అయితే నేను ఆ కుక్కను చూసిన ఆల్రెడీ, ఫస్టే చూసిన. ఆ కుక్కను చూసిన సడన్గా ముందర వెళ్తే అది వెనకాల వచ్చి పట్టేసుకుంది. ఇంకా సేమ్ ఇగో ఇదే పొజిషన్ ఇది చూపిస్తా. ఆ కుక్కలు సేమ్ ఇగో ఇదే పాటు ఈ అమ్మ సేమ్ ఇగో ఈయనే వచ్చింది. కుక్క కరిచి ఇట్లయిందా? ఆ కుక్క కరిచిన వాళ్ళు పిచ్చి చేస్తారా? నువ్వు సూది వేసుకోకపోతే అంతే. ఈ 24 గంటలు వేయించుకోవాలి. ఇప్పుడు పోయి డాక్టర్ అడుగు చెప్తాడు. నా మీద కుక్కగా వాటి వీగినారా దిగింది, అందుకే ఇట్లయిందా? నాకు కూడా ఇదే అయితే సస్తాను నేను. ఇంకా నిజంగా నన్ను అవుతుందో ఏందా నన్ను ఈడానా? ఇగో ఇది సేమ్ ఇదే. నేను మార్నింగ్ అటు వెళ్తున్నా, ఇంకా ఇగో ఈడానా అట్లే నాటిందా పన్ను నాటినా ఈడ చూపించుకో. దేనికన్నా మంచి చిన్నదే ఉందిగా, చిన్నగా ఉంది కానీ చూపి. అట్లంట మరి పెద్దగా ఏం లేదన్న. అదే సడన్ గా అర్థమైతే లేదు. పెద్ద కాదు చిన్న కాదు. పోయినాం అనుకో, చూపించాం అనుకో, సరే ఇట్లా గీసుకోపోయింది సార్ అని చెప్తావు. ఆడు ఓకే అన్నాడు అనుకో, ఒక ఇంజక్షన్ రోజు పోతుంది. నేనంటే 6 ఇంజక్షన్లు వేసుకోవాలా? 6 ఇంజక్షన్లు వేసుకోవాలి. 10 గంటలు. ఏ టైంకి వస్తారు వాళ్ళు? 10:30 టైం. ఈ వీడియో అంటే నార్మల్గా ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, నాకు జరిగిన సిచ్యువేషన్ మరి ఒక చిన్న పిల్లగానికి జరగకూడదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫేస్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా. అది మరీ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. నాకు ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా అసలు కొరకలేదు. అది అసలు నా దగ్గరికి రాలేదు. కుక్కలంటే నాకు అసలే ఇష్టం ఉండదు, చాలా చిరాకు ఉంటుంది కుక్కలంటే. ఆ దరిద్రానికి ఎక్కడి నుండి ఆల్రెడీ ఆ కుక్కను చూసిన నేను. ఆ కుక్కను చూసి ఇదేం చేస్తుందని అనుకున్నా, కానీ పోయి దరిద్రానికి ఈరోజే గడిచింది. ఈరోజు మా అన్న మ్యారేజ్. ఇంకా నిజామాబాద్ వెళ్దామని మార్నింగే వాకింగ్ వెళ్ళి వచ్చి రెడీ అయిపోదాం అనుకున్నా. నిజామాబాద్ వెళ్ళాలి ఈరోజు. దరిద్రానికి ఇట్లయింది. ఇంకా